హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు వేపుడు చేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి. ముందుగా రొయ్యలు తీసుకొని వీటిపైన హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. కడిగి పెట్టి తీసుకున్న రొయ్యలు వేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ రొయ్యలు అయితే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ రొయ్యలు అయితే అన్నీ వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మసాలా అండి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అండి. ఒకసారి అన్నీ వేసుకుని మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో ఇదే ఆయిల్లో కట్ చేసి ఆనియన్ వేసేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ బాగా వేయించుకోవాలండి. ఆనియన్ అయితే వేగిపోయిందండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. గసగసాల పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకోవాలి. అంతా వేగిపోయిందండి. 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసేసుకుందామండి. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి వేయించుకుందామండి. మసాలాలు అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు వేసేసుకుందాము. అంతా మిక్స్ చేసుకోవాలండి. రొయ్యలకి ఈ మసాలా అంతా పట్టేలాగా. తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవాలంటే ఈ రొయ్యలు వేపుడు చాలా బాగుంటుందండి. మసాలా అయితే అంతా రొయ్యలకైతే పట్టిందండి. పైన కొత్తిమీర వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన రొయ్యలు వేపుడు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయిన రొయ్యలు వేపుడు అయితే రెడీ అయిపోయింది.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.